చక్కగా మనకి గారెలు వడలు ఎంతో బాగా మర్యాదలు చేశారు. కోడల దగ్గర బీట్ మీద సరికి అయిపోవాలి, ఇంకా ఉంది. వంగాలి కోడలు గట్టిగా పట్టుకుని వంగాలి గట్టిగా పులకరించింది. ఆ యొక్క లింగం ఉండాలని చెప్పి ఆ లింగం కొండపాలెం రైతులంతా కలిసి ఆ ఎలబడి ఆ పెట్టులు దొరుకుని అరకలు కట్టుకొని ఏ రకంగా బయలుదేరి వెళ్తున్నారు చూడమ్మ. చల్ల చల్లడే తక్క తగంతరి తక్క మన వాళ్ళంతా కోలాట మహోత్సవం ఎంత చక్కగా చేస్తున్నారు. చూద్దామన్నా కూడా నాకు కుదరపోయా. ఏమయ్యో నువ్వు దిగులు పడి మాకు, నేను వెళ్ళేటక్కడ కదా మన శ్రీ విఘ్నేశ్వర సమాజం అంట చూడయ్యా ఎంత చక్కగా చేస్తున్నారు. నేను వెళ్ళేసరికి ఏమయ్యా నేను కూడా వెళ్ళి చూసేస్తానని చెప్పి మన వాళ్ళంతా చూడమ్మ ఏ రకంగా చేస్తున్నారు. చింపిరి చుట్టూ ఉన్నదాన్ని నువ్వేనట్ట పాడేది పైసలు బండి పాట. నేను కూడా చూడు మంగళి పాడిందంటయ్యా. అక్కడికి వెళ్ళేటప్పుడు మన వాళ్ళంతా చూడు ఏ రకంగా ఆ యొక్క స్వామివారి ప్రాణ ప్రదర్శన సందర్భంగా మన లింగకుంట రైతన్నులంతా కలిసి అక్కడ చూడయ్యా ఏం చేస్తున్నారు. నేను కూడా వెళ్ళి పాట పాడతానయ్యా. అదిగో అప్పుడు మంగళి పాడిందంటయ్యా పాట. ఏదోనంటాయి దాని కుడి పూస మీద రైక్ అంటాయి, ఎడమ మీద రైక్ అంటాయి. నువ్వేదో నేనే పాట చూడని చెప్పి ఆ కిల్లాలు చూడ మేరగా పాడుతుందా. దాని కుడి భుజం
అయిపోయింది మంగిలి పాట. నీకన్నా నేను ముందే వ్రాసి చదివాను. ఇంకేం పాడతావే? ఏమయ్యో నేను చూడు, ఏమి ఇప్పుడేం చూసావు కానీ మన ఇద్దరం పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు ఆ గట్టి మీద అన్నం తీసుకొస్తుంటే నాకు ఎట్లాగో ఉంది ఆ మనసు అని చెప్పి ఆ యొక్క ఇల్లాన్ని చూడే రకంగా మురుచుకుంటున్నాడు మా భర్త. వస్తానంటివే అరే పోతానంటివే బలే బలే మనం అరకలు కట్టుకోవటము, ఈ దుక్కి తినుకోవటము, ఈ వ్యవసాయం చేసుకోవటం ఎట్టన్నా కానీ మన చక్కగా ఎంతో మన మహిళా తల్లులంతా ఈ యొక్క శ్రీ విఘ్నేశ్వర కోలాటం అంటయ్యా. చూడు మనం వెళ్ళేసరికి ఎంత బాగా చేస్తున్నారు, చాలా చక్కగా చేస్తారు. ఓసారి ఈ అరకలన్నీ ముందు పెట్టి మనకు కూడా ఒకసారి వెళ్ళి ఆ ప్రోగ్రాం చూసొద్దాం రా అని చెప్పేటప్పటికి ఈ సంవత్సరం కూడా ఆ స్వామివారి దయ వల్ల బాగా పంటలు పడితే మేమే నీకు ఆరం చేపిస్తానని చెప్పి ఆ భర్త చూడు ఆ భార్యను ఏ రకంగా అమర్చుకుంటున్నాడు. ఏమయ్యా నువ్వు మూసుకునేది, ఏమైనా మూసుకునేదేమో కానీ చూడు నేను వచ్చేటప్పటికి కూడా మా అమ్మ మా నాన్న మేడం ఇద్దరిలో పెంచారు. నన్ను ఇక్కడ తీసుకొచ్చి నన్ను పూరి గుడిసెలు పెట్టారని చెప్పి ఆ ఇల్లాలు చూడ మీరా గుంగు పట్టకుండా మేడం ఇద్దరిలో మేడం ఇద్దరిలో మేడం తీసుకొచ్చినేమో కానీ నీకు ఎంత తెచ్చి సంపాదన ఇచ్చినాడు అన్న మాత్రం ముందులోడు అంటానే ఏమన్నాను నిన్ను ముందులాడా మాట మాటాకి మాట మాటాకి మాట మాటాకి ఇన్ని సంవత్సరాల నుంచి నీతో కాపురం చేసినా కూడా నన్ను మాత్రం ఎప్పుడో తెలిసి ముందుదాగానని చెప్పి ఆ మాట మాత్రం మరవు. నేను చూడు ఈ మాట మీద కట్టుబడి నీకు ఈ సంవత్సరం బాగా పంటలు పడితే నేను నీకు రాడనకిలి చేపిస్తానని చెప్పి ఆ భర్త చూడు మా భార్య ఏ రకం ఏమయ్య చేపిస్తావు నాకు చేపిస్తానని చెప్పి
మన లింగంకోట రైతన్నంత సాక్షిగా పంటలు కనుక బాగుపడితే నాకు వచ్చే సంవత్సరం అదిగో మన స్వామివారి ఆంజనేయ స్వామిది ఇప్పుడే వాళ్ళంతా ఆ స్వామివారికి గుడి కట్టాలని ప్లాన్ వేసుకొని ఈ రోజే మంచి రోజు కాబట్టి వాళ్ళు ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఆ ప్రతిష్ఠ నాటికి కూడా నువ్వు నాకు రాళ్ళ రంకిని చేయించకపోతే నేను ఇది కాపురం చేయదయ్యా. కనీసం